ఓం శ్రీ సాయినాథాయ నమః. పరంధాముడే పర్తిసాయి అనే శీర్షికలో మనము భగవాన్ సత్యసాయి బాబా వారి మహిమలు, భక్తుల యొక్క అనుభవాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. బాబా వారి సమక్షంలో జరిగిన ఒక సంఘటన భక్తికి నిదర్శనం. ఆడంబరాలు, అట్టహాసాలు అవసరం లేదని నిజాయితీగా సత్యధర్మాలను ఆచరిస్తుంటే భగవంతుడు మెచ్చుకుంటాడు. ఉత్తరప్రదేశ్లో ఒక సైనిక పటాలానికి రాత్రివేళ కాపలా ఒక సైనికుడికి అప్పగించబడింది. అతడు గొప్ప రామభక్తుడు. సైన్యంలో క్రమశిక్షణ ఎక్కువ. అప్పగించిన పని సక్రమంగా నిర్వర్తించకపోతే విధించే శిక్షలు తీవ్రంగా ఉంటాయి. అతడు కాపలా కాస్తున్న సమయంలో గ్రామంలోని కొందరు భక్తులు రామభజన చేస్తూ అటు వెళ్తున్నారు. ఈ సైనికుడు ఆ సంకీర్తనకు పరవశించి తాను విధి నిర్వర్తిస్తున్న విషయం మర్చిపోయి భజన చేస్తూ ఆ బృందంతో వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అధికారి చెకింగ్కి వచ్చి ఆ సైనికుడు శ్రద్ధగా విధి నిర్వహిస్తున్నట్లు చూసి వెళ్ళిపోయాడు. మరునాడు ఆ సైనికుడు తాను చేసిన తప్పును నిజాయితీగా తన పై అధికారి తనిఖీ చేయడానికి వచ్చిన అధికారికి విన్నవించాడు. ఆయన నీవు ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు డ్యూటీలో అటు ఇటు తిరుగుతూ ఉండడం నేను గమనించానని చెప్పగా అతడు ఆశ్చర్యపడి జరిగిన సంగతి చెప్పి ఆ స్థానంలో రాముడే ఉండి తనను రక్షించాడని చెప్పాడు. ఈ యథార్థ సంఘటన ఆనాడు పత్రికల్లో అధికారికంగా ప్రకటించబడింది కూడా. ఇలాంటి వ్యక్తిగతమైన అనుభూతులు భక్తులకు విశ్వాసాన్ని, ప్రేరణను కలిగించి ఆధ్యాత్మిక బాటలో ప్రయాణింపజేస్తాయి. భగవంతుడి కోసం ఎలా ఆరాటపడాలో రామకృష్ణుల వారు ఇలా చెప్పారు. ఉద్యోగం లేని వ్యక్తి ఉద్యోగం కోసము ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటాడు కదా. ఖాళీ లేదు అని తిరిగి పంపితే మరునాడు అక్కడికి వెళ్ళి ఇవాళ ఏమైనా ఖాళీ ఏర్పడిందా అంటూ వ్యాకులతో అడుగుతుంటాడు కదా. భగవంతుని కొరకు కూడా మనము అలా పరిశీలించాలని అంటారు శ్రీ రామకృష్ణుల వారు. మనం అడిగిందల్లా ఇవ్వటమే దేవుని ప్రేమకు రుజువని చాలామంది భావిస్తారు. కానీ కొన్నిసార్లు భగవంతుడు మన యందు ప్రేమతోనే కొన్ని ఇవ్వడానికి కూడా నిరాకరిస్తాడు. అడిగింది ఇస్తే ఆశీర్వాదమని, నిరాకరిస్తే అంతకన్నా గొప్ప ఆశీర్వాదమని తెలుసుకోవాలి. ఎందుకంటే సర్వజ్ఞుడైన భగవంతుడికి మన భవిష్యత్తుకు ఏది ఇవ్వటం మంచిదా కాదా అనేది మనకంటే ఆయనకే ఎక్కువగా తెలుసు. ఇవ్వకపోవడం కూడా గొప్ప ఆశీర్వాదమే అని తెలుసుకోవాలి. అమెరికాలో స్వామి చెప్పిన సూత్రాలను ఆచరణయుక్తంగా గౌరవిస్తున్న ఒక భక్తుడు ప్రశాంతి నిలయంలో వారం రోజులుండి స్వామి ఆశీస్సులు పొంది వెళ్ళాలని వచ్చాడు. తిరిగి వెళ్ళవలసిన రోజున బెంగళూరు ఎయిర్పోర్ట్లో అమెరికా తిరిగి వెళ్లేవారి లిస్టులో తన పేరు నమోదు కాకపోవడంతో ఆశ్చర్యపడి వచ్చి స్వామికి మనవి చేశాడు. అవును, నాకు తెలుసు, నువ్వెప్పుడు తిరిగి వెళ్ళాలో నేను చెబుతానులే అన్నారు స్వామి. అట్లే అని ఆయన వేచి ఉన్నాడు. ఒక వారం తర్వాత స్వామి చెన్నై వెళ్తూ ఆ భక్తుడిని కూడా రమ్మన్నారు. అక్కడ ఒక వారం ఉండి తిరిగి బెంగళూరు వచ్చి 4 రోజుల తర్వాత కొడైకెనాల్ వెళ్తూ రమ్మన్నారు. అక్కడ 2 వారాలు ఉండి తిరిగి బెంగళూరు వచ్చారు. ఒక వారం తర్వాత ఊటీ వెంట పెట్టుకొని వెళ్ళారు. అక్కడ 10 రోజుల నుండి తిరిగి బెంగళూరు వచ్చి మరో 2 వారాల తర్వాత పుట్టపర్తి తిరిగి వెళ్తూ ఆ భక్తుడిని సరే నువ్వు ఇక బయలుదేరి అమెరికా వెళ్ళొచ్చు అన్నారు. ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటంటే వీసా గడువు దాటిపోయి 4 రోజులైంది. మరో టికెట్ కొనుక్కోవడానికి డబ్బు లేదు. నువ్వు తిరిగి వచ్చినా ఈ ఉద్యోగం ఉండదు. మరో ఉద్యోగం చూసుకోవాలంటే స్నేహితులు జాబులు రాశారు. ఈ చిక్కులు స్వామికి మనవి చేసుకునే అవకాశం ఇవ్వకుండా పాద నమస్కారం, ప్రసాదం హడావిడిగా ఇచ్చి వెళ్ళిపోయారు బాబా. అతను ఢిల్లీ వెళ్ళే టికెట్ కోసం ప్రయత్నించాడు. అంతలో ఒక ఎయిర్ ఇండియా ఆఫీసర్ వచ్చి ఆమ్స్టర్డామ్ వరకు మా ఫ్లైట్లో రండి అని బోర్డింగ్ పాస్ ఇచ్చారు. అక్కడి నుండి ఫ్లైట్ మారి ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి చేరుకున్నాడు. మరునాడు ఆఫీసుకు వెళ్తే అధికారి ఈ 3 నెలలు ఈ కంపెనీ ప్రగతి గురించి పరిశీలన చేసి నీకు జీతం 25% పెంచడానికి యాజమాన్యం నిర్ణయించిందని తెలిపాడు. అతను ఉక్కిరి బిక్కిరి ఆనంద బాష్పాలతో భగవాన్ మహిమాన్విత అనుగ్రహాన్ని తలుచుకొని కృతజ్ఞతాభివందనములు అర్పించుకున్నారు. ఆశీర్వాదము నిరాకరించినప్పుడు అది కూడా గొప్ప ఆశీర్వాదమే అని భావించాలి అనే విషయము ఈ అమెరికా భక్తుని యొక్క ద్వారా తెలిసింది. హరి ఓం తత్సత్. ఓం శ్రీ సాయినాథాయ నమః.